రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం జనసేన పార్టీ నేత జడబాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. ఆ తర్వాత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. జనసేన నేత జడబాల నాగేంద్ర యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నేత బేతంశెట్టి హరిబాబు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన జడబాల నాగేంద్ర యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. డొక్కా సీతమ్మ పేరుతో పెద్ద ఎత్తున పేదలకు 53 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, సోమిశెట్టి సుబ్బారావు గుప్తా, చెరుకూరి ఆదిలక్ష్మి, రావురి బుజ్జి, నాజీర్ బాబు, కోల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అది వచ్చమ్మా ఒక్క నిమిషం ఇంకొంది వెనకొంది లక్ష్మి గారు ఒంగోలు నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతున్నది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో విద్యార్థినులు భారీగా పాల్గొని ఇప్పటికే 100 మంది పైగా బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ అయినటువంటి గంగాడ సుజాత గారు, అలాగే ఈ ఏరియా కార్పొరేటరు మా వదిన అయినటువంటి బేతంశెట్టి శైలజ గారు, వారి భర్త హరిబాబు గారు వచ్చేసారు. అలాగే నా మిత్రుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు, అలాగే టీడీపీ నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు, మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు రావురి బుజ్జి గారు, అలాగే నజీర్ బాబు, వీళ్ళందరూ కూడా వచ్చినారు. లాయర్ కోల మహేష్, వీళ్ళందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తూ వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వారికి అయితేమి, ఈ కేక్ కటింగ్లో పాల్గొన్న వాళ్ళకి అయితేమి, మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఈరోజు వాళ్ళ సొంత పుట్టినరోజులాగా ఫీల్ అవుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనసేన ప్రచార కార్యదర్శి సోదరుడు జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 100-150 మంది యువకులు రక్తదానం చేస్తున్నారంటే నాకు తెలిసి ఇంత పెద్ద కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం. నేను చాలా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చూశాను, కానీ 100 మంది 150 మంది ఏకంగా ఇంత ఉత్సాహంగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. జడా బాల నాగేంద్ర ఇదే కాకుండా డొక్కా సీతమ్మ గారి పేరుతో గత 52 రోజుల నుంచి నిర్విరామంగా లాయర్పేటలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. ఊళ్ళో ఉండే ప్రముఖులంతా కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సహాయ సహకారం అందిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమమే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు ఇంకా
మన పీవీఆర్ఎస్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాను. మరొక్కసారి జడా బాలనాగేంద్రం గారికి, వారి బృందానికి, సోమిశెట్టి సుబ్బారావు గుప్తా సోదరుడు సుబ్బారావు గుప్తా గారికి, ఇంకా తదితరులు రావూరి బుజ్జి గారికి, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మొదటగా నగర ప్రజల తరపున, వారి యొక్క అభిమానులు, కార్యకర్తలు తరపున వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జడా బాలనాగేంద్ర గారు మరి కాపు కళ్యాణ మండపంలో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చాలామంది చేత రక్తదానాన్ని చేయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానము. ఎంతమంది బ్లడ్ లేకుండా చనిపోతున్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి యొక్క ప్రాణం నిలపడంలో మొట్టమొదటిసారిగా మరి చిరంజీవి గారే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహామనిషి. వారి అడుగుజాడల్లోనూ కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా నడవడము, అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము. కాబట్టి ఇప్పుడు మనకి స్టేట్లో ఎక్కడ చూసినా కూడా మరి తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ రవాణా కానివ్వండి, జీవనం అంతా కూడా స్తంభించిపోయింది. కాబట్టి అక్కడ కూడా అలాంటి వాళ్ళకు కూడా మన వంతు సహాయ సహకారాలు అందించినట్లయితే అది మనకు దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా మనం భావించాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంతా నిర్వహించినందుకు మరి జడా బాలనాగేంద్రం గారికి, అలాగే వారి నిర్వాహకులకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.